కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ డిప్లొమసీ ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి డికే శివకుమార్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు. ఇడ్లీ ఉప్మా తిన్నాడు. ఇప్పుడు డికే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వచ్చాడు. ఇప్పుడు ఇడ్లీ చికెన్ తిన్నారు. కామన్ ఇడ్లీ కామన్, మారింది ఉప్మా చికెన్. కానీ ఎందుకు ఈ బ్రేక్ఫాస్ట్ డిప్లొమసీ విశిష్టత ఏంటంటే, రాజకీయాల్లో ఇలాంటి అనేక కీలక మార్పులకు టీ పార్టీలు, బ్రేక్ఫాస్ట్ పార్టీలు, డిన్నర్ పార్టీలు వేదికలు అవుతూ ఉంటాయి. జయలలిత టీ పార్టీ ప్రభుత్వాలనే తలకిందులు చేసింది. రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు ఆసక్తిగా చెప్పుకుంటారు. ప్రజారాజ్యము బీఆర్ఎస్ల మధ్య దాదాపు పొత్తు కుదిరే పరిస్థితి ఏర్పడింది. చిరంజీవి తన ఇంటికి కేసీఆర్ను బ్రేక్ఫాస్ట్కి పిలిచాడు. కేసీఆర్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మా అన్నీ రెడీ చేసి పెట్టారు. కానీ కేసీఆర్ సమయానికి వెళ్లకుండా వెళ్ళి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అని రాజకీయ వర్గాల్లో చెప్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్లు జరగడము రాజకీయ పరిణామాలకు ఊతాన్నిస్తాయి అని అంటారు. సో ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్కు ఇలాంటి వేదికలు కావడం వల్లనే మీడియా దృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిపైన. సో అందుకే ఈ బ్రేక్ఫాస్ట్ 1.0 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ 2.0 అయిపోయింది. కానీ కర్ణాటకలో ముఖ్యమంత్రి మారుతారా అన్నదానికైతే ఇప్పటి వరకు ఆన్సర్ ఇదమిత్తంగా దొరకలేదు. కానీ ఇద్దరు నాయకులు వాళ్ళ వర్గాలు బహిరంగంగా విమర్శించుకునే పర్వానికి మాత్రం కాంగ్రెస్ ముగింపు పలకగలిగింది. ఇద్దరు కలిసి సిద్ధరామయ్య, డికే శివకుమార్లు కలిసి 2028లో 2029 ఎలక్షన్స్లో 28 ఎలక్షన్స్లో మేము కలిసి పోరాడుతామనే ఒక వాతావరణాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి వచ్చే ముందు బెంగళూరులో ఈ బ్రేక్ఫాస్ట్ డిప్లొమసీ పూర్తి చేయమని ఆదేశించినట్టు కనబడుతోంది. ఇప్పుడు నాయకులు చెప్తున్నారు హైకమాండ్ నిర్ణయాన్ని ఇద్దరము ఒబే అవుతాం, ఇప్పటి వరకు మేము యునైటెడ్గా ఉన్నాం, ఇక ముందు యునైటెడ్గా ఉంటామని. ఈ బ్రేక్ఫాస్ట్ 2.0లో సిద్ధరామయ్య ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అది ఇప్పుడు ఇంటెన్స్ స్పెక్యులేషన్ కారణమవుతుంది. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అనే ఒక పాయింటెడ్ ప్రశ్నకు అవుతాడు అని సమాధానం చెప్పాడు. కానీ అక్కడ తాగలే, హైకమాండ్ నిర్ణయించినప్పుడు అన్నాడు. సో హైకమాండ్ నిర్ణయించినప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అని సిద్ధరామయ్య వ్యాఖ్యానం. ఇది చాలా సింపుల్గా కనబడవచ్చు, నిజమే కదా కాంగ్రెస్లో మరి హైకమాండ్ నిర్ణయిస్తే అని. కానీ ఈ మాట ఇప్పటివరకు అనలే. ఇప్పటివరకు అన్నది ఏంటి, హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యము. నేను అంతకుముందు వరకు ఏమంటూ వచ్చారు సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి సీటు ఖాళీ లేదు, 5 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఖచ్చితంగా చెప్తూ వచ్చినటువంటి సిద్ధరామయ్య ఇప్పుడు సడన్గా లేదు శివకుమార్ అవుతాడు హైకమాండ్ నిర్ణయించినప్పుడు. సో ఈ మే బి స్టేటింగ్ ద ఆబ్వియస్, కానీ హైకమాండ్ నిర్ణయిస్తుందా మరి అది మరో ప్రశ్న. హైకమాండ్ నిర్ణయించే క్రమం లేకపోతే ఈ చర్చ ఎందుకు వస్తుంది అంటే, దీన్ని బట్టి స్పెక్యులేషన్ ఏంటి అంటే సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య ఒక చాయిస్ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది అని. వాస్తవంగా నవంబర్లోనే 2.5 years అయిపోతుంది. ఒక 5-6 కూర్చున్న సమయంలో కుదిరిన ఫార్ములా ప్రకారం, సీక్రెట్ ఫార్ములా ప్రకారం డికే శివకుమార్ 2.5 ఏళ్ల తర్వాత సీఎం కావాలి. ఫస్ట్ చాయిస్ సిద్ధరామయ్యకు, ఎందుకంటే ఆయన గతంలో కూడా సీఎంగా ఉన్నారు, వయసు రీత్యా పెద్దవాడు కనుక ఆయనకు మొదటి ఛాయిస్ ఇచ్చి సెకండ్ ఛాయిస్ డికే శివకుమార్కి ఇవ్వాలి అని. అయితే ఈ సీక్రెట్ ఫార్ములా ఉందా లేదా అనేది ఒక పెద్ద ఆమ్లెట్షన్ డలమా, టు బి ఆర్ నాట్ టు బి లాగా. అది ఎవరికి తెలియదు ఇప్పటికీ, ఎందుకంటే దానికి సాక్షులు 5-6 కన్నా ఎక్కువ లేరు. సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, వీళ్ళు 5. ఈ 5 కాకపోతే 6వ వ్యక్తి రణదీప్ సుర్జేవాలా, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్.
సో ఈ 6తో పాటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య. అందువల్ల ఇది బయటికి ఎవరు చెప్పాలి, ఇందులో ఎవరో ఒకరు లీక్ చేస్తే తప్ప. అందువల్ల కానీ దీనివల్ల ఇంతవరకు స్పెక్యులేషన్ వచ్చింది. అయితే సిద్ధరామయ్య ఒకవేళ 2.5 yearsలో ఆటోమేటిక్గా వెళ్ళిపోకుండా ఒక 6 నెలల తర్వాత డీకే శివకుమార్కు పగ్గాలప్పచెప్పి వెళ్ళిపోతాడు అని. అది మార్చిలో ఉండొచ్చు, ఏప్రిల్లో ఉండొచ్చు, మేలో ఉండొచ్చు. ఆ తర్వాత కూడా 2 years ఉంటుంది అని. అంటే 3 years సిద్ధరామయ్య, 2 years శివకుమార్, డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటకలో ఎన్నికలకు వెళ్తారు అని. దీనివల్ల లాభం ఏంటి మరి కాంగ్రెస్ పార్టీకి అంటే, ఒకటి సిద్ధరామయ్యను అర్ధాంతరంగా తొలగించారు, ఆయనను 2.5 yearsకే పరిమితం చేశారు అనేది కాకుండా ఆయన నేచురల్గా వయసు రీత్యా పక్కకు జరిగినట్టు కనబడుతుంది. ఇదేదో మ్యూజికల్ చైర్స్ కాదు అని బీజేపీకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ఇలా ముఖ్యమంత్రులకు కూడా మార్చుకుంటారు అని. అదే సమయంలో సిద్ధరామయ్య వెనకాలన్న సోషల్ బ్యాక్గ్రౌండ్, ఓబీసీస్, దళిత్స్, అహిందా సోషల్ కోalition డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అని. సిద్ధరామయ్యకు పర్సనల్గా లాంగెస్ట్ సర్వింగ్ సీఎంగా కర్ణాటక చరిత్రలో మిగిలిపోతాడు. ఇప్పటివరకు దేవరాజ్ అరస్ రికార్డు ఉంది. ఈ నెలలో అనుకుంటా బహుశా దేవరాజ్ అరస్ రికార్డు, జనవరిలో దేవరాజ్ అరస్ రికార్డును సిద్ధరామయ్య బద్దలు కొడతాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బడ్జెట్ కూడా ప్రజెంట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత డీకే శివకుమార్కి అప్పచెప్పి వెళ్తాడు. ఈ 5-6 నెలల పాటు శివకుమార్ ఓపిక పడతాడు అనేది టార్గెట్. దీనికి తోడు ఈలోగా క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుంది. శివకుమార్ మద్దతుదారులకు సీట్లు వస్తాయని కూడా అంటున్నారు. సో డీకే శివకుమార్ అయితే నా లిమిటేషన్స్ నాకు తెలుసు అని అన్నాడు. సో మరి ఆ లిమిటేషన్ ఏంటి? ఇప్పటికీ స్పెక్యులేషన్. అంటే డీకే శివకుమార్ వర్గానికి మంత్రి పదవులు ఎక్కువ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కన్సాలిడేట్ మరింత అయి సిద్ధరామయ్య ఫార్మల్గా సీఎంగా అలాగే కొనసాగుతాడా? ఈ ఆప్షన్ కూడా కొట్టిపారేలేం. కానీ ఇవాళ చేసిన వ్యాఖ్య హైకమాండ్ నిర్ణయించినప్పుడు శివకుమార్ అవుతాడు అని ప్రత్యేకంగా చెప్పడం. ఇప్పటి వరకు తానే 5 ఏళ్ల పాటు ఉంటానని చెప్పిన వ్యక్తి హైకమాండ్ నిర్ణయించినప్పుడు అనడం ద్వారా బహుశా సిద్ధరామయ్య మేబీ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జిట్, శివకుమార్కి అప్పచెప్పడానికి సిద్ధపడుతున్నాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.